హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. మొన్న జూలై 20వ తారీఖు 2026 నాడు జంతర్ మంతర్ ఢిల్లీలో జరిగినటువంటి ఉద్రిక్త వాతావరణం ఈ దేశ చరిత్రలోనే ముఖ్యంగా పోస్ట్ ఇండిపెండెన్స్ అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగినటువంటి పెద్ద ప్రొటెస్టుల్లో ఇది ముఖ్యంగా నిలబడుతుంది. చరిత్రలో కూడా ఒక చీకటి రోజుగా నిలబడుతుంది అని చెప్పేసి ఇప్పటికే చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది? లక్షలాదిగా తరలి వచ్చినటువంటి యువత, అలాగే ఆ యువతకు మద్దతుగా వచ్చినటువంటి మధ్య వయస్సు వారు తమ గ్రాండ్ చిల్డ్రన్ అట్లా నీట్ పేపర్ లీకేజ్ వల్ల సూసైడ్స్ చేసుకుంటే, వాళ్ళ పిల్లల భవిష్యత్తు అగాధంలోకి పడిపోతే చూస్తూ సహించలేక వీధికి వచ్చినటువంటి నాన్నమ్మలు, తాతయ్యలు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపుగా చిన్న చిన్న పిల్లలు అంటే స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లల నుంచి ముదుసలి వాళ్ళ వరకు చాలా ఏజ్ గ్రూప్స్ నుంచి లక్షలాది మందిగా జంతర్ మంతర్ తరలి వచ్చి సోనంను సోనంను ఈ ప్రభుత్వం తన ఫాస్టింగ్ నుంచి విరమింపజేయకుండా ఉండడానికి, అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడానికి ఒక అకౌంటబిలిటీ అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఉండాలి అనేటటువంటి ఒక సోషల్ కాజ్ను ఈ దేశానికి, ముఖ్యంగా ఈ భారత ప్రభుత్వమైనటువంటి బీజేపీకి తెలియజెప్పాలనేటటువంటి ఉద్దేశంతో కదిలినటువంటి అతి పెద్ద యూత్ లెడ్ మూమెంట్. అది యూత్ లెడ్ మూమెంట్. భారతదేశం ఎప్పుడు కూడా ప్రపంచ దేశాలతోటి పోల్చుకుని భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారు. సో ఎక్కువ శాతం యువత ఉంది కనుక భారతదేశానికి అదే ఒక పెద్ద అడ్వాంటేజ్. యువత ఉన్నారు కాబట్టి దేశం సుభిక్షంగా ఉంటుంది, ప్రొడక్టివ్గా ఉంటుంది, ఇన్నోవేటివ్గా ఉంటుంది అని చెప్పేసి దాన్ని మనం ఎప్పుడు పాజిటివ్గా కంపేర్ చేస్తూ ఉంటాం ఇతర దేశాలతో పోల్చి. బట్ అంత పెద్ద శాతం ఉన్నటువంటి యువత ఈరోజు వీధుల్లోకి వచ్చి కేవలం ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరే కాదు, హైదరాబాద్లో నిన్నటికి నిన్న దాదాపుగా 3 నుంచి 5 ప్రొటెస్టులు హైదరాబాద్లోని వివిధ ప్రదేశాల్లో జరిగాయి. ప్రెస్ క్లబ్ కావచ్చు, వీధి కూడళ్ళు కావచ్చు, అంబేద్కర్ విగ్రహం వద్ద కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, ఇట్లా దాదాపుగా జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి సీజేపీ మీట్కి మద్దతుగా, విద్యార్థులకు మద్దతుగా, ఎట్లాంటి రాజకీయ ఎజెండాలు లేకుండా, ఎట్లాంటి రాజకీయ స్వలాభాలను వాళ్ళు మైండ్లో పెట్టుకోకుండా స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి చేస్తున్నారు. కేవలం అది ఇక్కడే ఆగలేదు, హైదరాబాద్ దగ్గరనే కాక తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం దాకా కూడా వెళ్ళింది ఈ సీజేపీకి మద్దతుగా మీటింగ్. అలాగే నీట్ విద్యార్థులకు న్యాయం జరగాలి అనేటటువంటి కాల్. చాలామంది గత 3 రోజులుగా అంటే మొన్న 20వ తారీఖు పోలీసులు ప్రవర్తించిన తీరు, అలాగే కొంతమంది ఆర్ఎస్ఎస్ గుండాలు పోలీసులుగా వచ్చి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు పాత విరిగిపోయిన లాఠీలకు సీకులు మొలలు కొట్టి ఆ మొలలతోటి విద్యార్థులను గాయపరచడం, మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళ తలలు కూడా పగలగొట్టడం, ఎవరైతే ప్రొటెస్ట్లో భాగమయ్యారో వాళ్ళందరినీ అత్యంత కిరాతకంగా గాయపరచడం అనేది చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూలై 20వ తారీఖు ఇన్ని రోజులుగా దాదాపు 20 రోజులుగా సాగుతున్నటువంటి జంతర్ మంతర్ ప్రొటెస్ట్కి సంబంధించి ఆ రోజు పార్లమెంటు ముట్టడికి పిలుపు వస్తుంది. ఆ పిలుపునిచ్చినప్పుడు తండోపతండాలుగా విద్యార్థులకు మద్దతుగా ఇతరులు అందరూ వచ్చిన సందర్భంలో అసలు పార్లమెంటు ముట్టడి అనేదే ప్రజాస్వామ్యానికి విఘాతం అని చెప్పేసి, అదొక రాజ్యద్రోహ చర్య అని చెప్పేసి కొన్ని మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, ఇదే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్, ఇదే ప్రాపగాండా మీడియా తెలంగాణలో కానీ లేదా ఇతర ఏ రాష్ట్రాల్లో కానీ వాళ్ళ మీడియా ఛానల్స్ ఏమంటారు బానిసత్వం చేస్తున్నటువంటి పార్టీలు అసెంబ్లీని ముట్టడించినప్పుడు మాత్రం ఆహా ఓహో అని చెప్పేసి ఈరోజు విద్యార్థులు ఒక కాజ్ మీద తమ భవిష్యత్తును దయచేసి మీరు మా భవిష్యత్తుకు బాధ్యత వహించండి అని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో పార్లమెంటు ముట్టడించడానికి వెళ్తే అదొక రాజద్రోహ కేసు, అదొక రాజద్రోహ చర్య, అదొక టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారు. సో ఎందుకు ఇంత ప్రాపగాండా నడుస్తోంది? ఒకవైపు ఇది ఇలా సాగుతుంటే ప్రతిపక్షం మాట్లాడటం లేదు అని చెప్పేసి వాళ్ళు గుచ్చుతున్నారు. రాహుల్ గాంధీ ఎట్టిపోయాడు, మరి ఇంత పెద్ద ఎత్తున ఇది జరుగుతోంది అని చెప్పేసి చాలామంది మాట్లాడినారు. అవును, రాహుల్ గాంధీ ఎట్టిపోయాడు?
నిన్న అంటే 21వ తారీఖు రాహుల్ గాంధీ మోదీ ఇంటి ముందు ప్రియాంక గాంధీతో పాటుగా ఒక ప్రొటెస్ట్ చేస్తాడు. అందులో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు కూడా అత్యంత అమానుషం. రాహుల్ గాంధీ ముఖ్యంగా ఆయన ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్, అంటే ఒక స్థానం ఉంది ఆయనకి భారత రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో. అట్లాంటి వ్యక్తిని తీసుకెళ్లేటప్పుడు కూడా పోలీసులు, ఆయనకు ఒక కాలికి షూ ఉండదు, షూ ఊడిపోయి ఉంటుంది. అతన్ని సామాన్య పౌరుడి కంటే హీనంగా, దారుణంగా, ఎందుకు హీనంగా అనే మాట ఉపయోగించాను అంటే, ప్రొటెస్ట్లు జరిగినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మొన్న తెలంగాణలో నిరుద్యోగ యువత చేసినటువంటి ప్రొటెస్టుల్లో భాగంగా మీ అందరికీ తెలిసిన నిరుద్యోగిని అస్మాని పోలీసులు ఎంత దారుణంగా తీసుకెళ్లారో అట్లా. సో ప్రజలు అన్నా, నిరుద్యోగులన్నా పోలీసులు వ్యవహరించేటటువంటి ఒక తీరు ఉంటుంది, ఒక దృష్టికోణం ఉంటుంది కదా. ఆ తీరుతోటి ఎల్ఓపిని అట్లా, అంటే రాహుల్ గాంధీని అట్లా తీసుకెళ్ళిండ్రు అంటే, మరి సామాన్య ప్రజానీకం ప్రొటెస్ట్లు చేస్తే పోలీసులు వాళ్ళ పట్ల ఎలాంటి వైఖరితో ఉంటారు, ఎట్లా ప్రవర్తిస్తారు, ఇంకెంత అమానుషంగా అది టర్న్అవుట్ అవుతుంది. సామాన్య ప్రజల ప్రొటెస్ట్ అనేది అర్థం చేసుకోవడానికి, ఒక అవగాహనను తెచ్చుకోవడానికి, భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాలు ఎట్లా ఖననం చేస్తున్నాయి అనేది అర్థం చేసుకోవడానికి అదొక చక్కటి, చేదైనటువంటి, కళ్ళు తెరిపించేటటువంటి, ఒక కనువిప్పు కలిగించే చర్యగా మనం మాట్లాడుకోవచ్చు. అయితే రాహుల్ గాంధీ లాంటి ఇతర ప్రతిపక్ష నేతలు మాట్లాడకుండా గమ్మునున్నంతసేపు ఒకటి ఉంటుంది. మన దేశంలో ప్రతిపక్షాలు ఎప్పుడైతే ఏదైనా సమస్యను ఎత్తుకుంటాయో అప్పుడు ఆ సమస్య మొత్తానికి ఉన్నటువంటి నిజాయితీని లీడర్స్, లేదంటే ఎవరైతే రూలింగ్ పార్టీలో ఉంటారో లేదా వాళ్ళకి సానుభూతి పరులుగా, అభిమానులుగా ఉంటారో వాళ్ళందరూ ఆ ఉద్యమాన్ని శంకిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ వింగ్లోనే కొంతమంది కొద్దో గొప్ప సీజేపీకి కొంచెం మద్దతుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా రాహుల్ గాంధీ మాట్లాడనంత వరకు ఒక న్యూట్రల్ మైండ్ సెట్తో చూసిన వాళ్ళు రాహుల్ గాంధీ చివరి నిమిషంలో, నిజానికి ఆయన 20వ తారీఖు రాలేదు, 21వ తారీఖు ఎంటర్ అయ్యాడు. అది కూడా సీజేపీకి సంబంధం లేకుండా తను స్వచ్ఛందంగా తను చేస్తున్నట్టుగా చేశాడు. అయినా కానీ ఇదే సో కాల్డ్ న్యూట్రల్ పీపుల్ ఏమన్నారంటే, ఇది పూర్తిగా రాహుల్ ప్రాపగాండా కోసం, రాహుల్ రాజకీయాల కోసం, సో కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఒక ప్రొటెస్ట్ ఇది అని చెప్పేసి మార్చేశారు. ఇదే సమస్య, ఇదే ప్రజా సమస్యలు, యువత సమస్యలు మన భారతదేశంలో ఎట్లా నిర్వీర్యం అయిపోతాయి, ఎట్లా సైడ్ ట్రాక్ పట్టబడతాయి అంటే ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకవేళ ప్రజలకి మద్దతుగా ఏదైనా ఒక పార్టీ వాళ్ళు వచ్చి చేరితే ఇంకా పూర్తి పోరాటాన్ని ఆ పార్టీ వాళ్ళకి అంటగట్టడం. ఫర్ ఎగ్జాంపుల్ సీజేపీఏ, మళ్ళీ నేను చెప్తాను, ఇదొక దేశద్రోహ చర్య అని సోనం వాంగ్చును ఒక చైనా ఏజెంట్ అని చెప్పేసి, అభిజిత్ దీప్కేనేమో ఏంటి ఆమ్ ఆద్మీ పార్టీ మనిషి అని చెప్పేసి, ఇది మొత్తం కూడా చైనా నుంచి ఫండ్స్ తీసుకోవడానికి, ఫండ్స్ కోసం, లేకపోతే భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టడం కోసం, లేదా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడం కోసం, లేకపోతే దేశంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించి టెరిఫై చేయడం కోసం అని చెప్పేసి మాట్లాడతారు. విద్యార్థులు ఉన్నారు, విద్యార్థులు నెత్తులు బాదుకుంటున్నారు. చిన్న పాప మాట్లాడినటువంటి వీడియో ఒకటి చూసిన తర్వాత నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ చిన్న పాపను ఒక యాంకర్ అడుగుతాడు, నువ్వేం నీట్ ఎగ్జామ్ రాయలేదు కదా, నువ్వు చాలా చిన్న పిల్లవి, స్కూల్కి వెళ్తావు కదా, నువ్వు ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నావు, ఇక్కడ ఆల్రెడీ చాలా దారుణంగా ప్రొటెస్ట్ నడుస్తోంది, కొడుతున్నారు, రాళ్ళు విసురుతున్నారు, లాఠీలతో కొడుతున్నారు, రక్తం వస్తోంది చాలా మందికి అని అడిగితే ఆ చిన్న పాప ఏమన్నదంటే, ఈ రోజే ఇట్లా ఉంది అంటే ఈరోజు నేను మాట్లాడకపోతే రేపు నేను నీట్ పరీక్ష రాసే ఏజ్ వచ్చినప్పుడు ఇది ఇంకా ఎక్కువ అవుతుంది, అప్పుడైనా నేను మాట్లాడాలా, పోనీ అప్పుడు మాట్లాడొచ్చా అన్నట్టుగా మాట్లాడింది ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలని ప్రశ్నించాలనుకుంది. అంత చిన్న వయసులో, దాదాపుగా ఒక 7 years to 10 years లోపే ఉంటుంది ఆ పాప, 7 to 10 years మధ్య ఉంటుంది ఆ పాప. సో చిన్న చిన్న పిల్లలకు కూడా దీని వెనక కాజ్ అర్థమవుతోంది. కొంతమంది ఎలాగో అభిజిత్ దీప్కే పైన కావచ్చు, సోనం వాంగ్చు పైన కావచ్చు నేరారోపణలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఆయన సైంటిస్టే కాదు, ఆయన ఎందుకు అసలు ఆయన దేశద్రోహి, లడాఖ్కి ఏదో చేశాడంటారు, అసలు ఆయన ఏమీ చేయలేదు, పైగా భారత ప్రభుత్వానికి, భారతదేశానికి నష్టం చేశాడు అని చెప్పేసి ప్రాపగాండా క్రియేట్ చేస్తున్నారు. జస్ట్ మీకు విద్యార్థులకు హెల్ప్ చేయాలి అని ఉంటే
విద్యార్థుల ప్రోగనే చేయండి. నేనేమి సీజేపీకి మద్దతుగా నిలబడండి అని అనట్లేదు. నేను నిలబడతానని అనట్లేదు. బట్ విద్యార్థుల సెంట్రిక్‌గా ఒక ఉద్యమం నడుస్తుంది అన్నప్పుడు ఆ ఉద్యమాన్ని మనము సద్దుమణిగించాలి. శాంతియుతంగా జరుగుతున్న ఆ ప్రొటెస్ట్‌ని శాంతియుతంగానే మిగిల్చాలి. అక్కడే సొల్యూషన్ ఇయ్యాలి అనేది భారత ప్రభుత్వం అనుకునుంటే లీడర్స్ ఎళ్ళేవాళ్ళు. లీడర్స్ వెళ్ళి సోనంను హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాం అని చెప్పే కంటే ముందే మీ డిమాండ్‌లను మేము నెరవేరుస్తాము. సో అండ్ సో చర్చలు జరిపిస్తాము విద్యార్థులతోటి. మీరు ఇప్పటికైనా విరమించుకోండి అని చెప్పేసి తన నిరాహార దీక్షను విరమించే ప్రయత్నాన్ని చేయాలి ప్రభుత్వం. కానీ ప్రభుత్వం లీడర్స్‌ని పంపించిందా? అంటే పొలిటీషియన్స్‌ని, తమ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతల్ని పంపించిందా? లేకపోతే పోలీసుల్ని పంపించిందా? పోలీసుల్ని పంపించినప్పుడే అర్థం చేసుకోవాలి ప్రభుత్వానికి విద్యార్థుల సమస్య పట్టించుకోవడం అనేది ఇంట్రెస్ట్ లేదు అని చెప్పేసి. ఏంటి ఏమంటారు, అడ్డుతెరలు పెట్టి మరి సోనంను మోసుకెళ్ళి హాస్పిటల్లో నిర్బంధించాల్సినటువంటి అవసరం ఏముంది? పోనీ వాళ్ళు కత్తులు కటారాలు నూరుకున్నారా? లేదే. వాళ్ళు శాంతియుతంగానే జరిపించారు 20 రోజుల పాటు. జూలై 20వ తారీఖు ఎప్పుడైతే పార్లమెంటు ముట్టడి అని జరిగిందో ఆ ప్రపోజల్ తర్వాతనే పోలీసులే రక్తపాతానికి తెరలేపారు. పోలీసుల ద్వారానే ముందు వైలెన్స్ అనేది క్రియేట్ అయింది. కొంతమంది యూనిఫామ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎలాగో దొరికిందే అవకాశం అని చెప్పేసి దారుణంగా కత్తులతో, ఏమంటారు, కట్టెలతోటి, లాఠీలతోటి, రాళ్లతోటి ధ్వంసం చేయడం, పబ్లిక్ ప్రాపర్టీస్ని ధ్వంసం చేయడం, ఇవన్నీ చేశారు. బట్ చూసేవాళ్ళు మాత్రం వాటన్నింటికి కూడా విద్యార్థులనే నిందిస్తుంటే ఏంటి? అక్కడ చాలామంది విలాసవంతంగా ఉన్నారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు విలాసవంతంగా ఎక్కడున్నారు వాళ్ళు తినే ఆహారం అనేది కనీస అవసరం. ఆ ఆహారం కూడా ప్రొటెస్ట్లో పాల్గొంటున్నటువంటి వాళ్ళకి ఎవరో వేరే దేశం నుంచి, చైనా నుంచో, పాకిస్తాన్ నుంచో, ఆఫ్ఘనిస్తాన్ నుంచో, బంగ్లాదేశ్ నుంచో వాళ్ళు స్పాన్సర్ చేసినటువంటి ఫుడ్ కాదు, అవి డొనేషన్స్ కాదు, వెరీ ర్యాండమ్గా. ఇంకా చెప్పాలంటే ఢిల్లీ జంతర్ మంతర్లో జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళ కడుపు నింపడానికి ఆ మీటింగ్కి వెళ్ళలేకపోయాననే బాధతో ఉన్న ముంబైలోని ఒక ర్యాపిడో డ్రైవర్, స్విగ్గీ డ్రైవర్ ఫుడ్ బుక్ చేస్తాడు. సో ముంబై నుంచి దాదాపుగా ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఒకసారి మీరు మ్యాప్ని అడిగినా, గూగుల్ని అడిగినా చెప్తారు. అంత దూరం నుంచి కూడా బుక్ చేశారు. ఎందుకు? కేవలం అక్కడ ప్రొటెస్ట్లో నేను పాల్గొనకపోయినా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆకలైనా నేను తీర్చాలి. ఇట్లా ఒకరు చాలామంది డిఫరెంట్ స్పేసెస్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలని కాంట్రిబ్యూట్ చేసిండ్రు. సో దీన్ని మనం ఎట్లా చూడొచ్చు? ఇది దేశద్రోహ చర్యగా చూడొచ్చా? విద్యార్థులను కూడా ఆఖరికి దేశద్రోహులుగా ముద్రేస్తోంది అంటే ఎక్కువ శాతం యువత ఉన్న దేశం మొత్తం ఇంకా దేశద్రోహులు ఉన్నట్టేనా? టెర్రరిస్టులు ఉన్నట్టేనా? భవిష్యత్తు మొత్తం టెర్రరిజమేనా భారతదేశంలో? ప్రభుత్వం ఆలోచించాలి. ఇదంతా ఒకవైపు అయితే ప్రభుత్వ ఆలోచనలు ఎట్లా ఉన్నాయనేది అర్థం చేసుకోవడానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఏమన్నాడంటే, అయ్యా లాఠీ చార్జ్ జరిగింది, విద్యార్థుల మీద రక్తపాతం జరిగింది, కొంచెం దీని మీద మీరు ఏం చేస్తారు, న్యాయం చేయండి అని అడిగితే ఆ వీడియోస్ చూసేంత టైం లేదు, ఆ వీడియోస్ చూపించి మాకు ఆ టైం వేస్ట్ చేయవద్దు అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఇక్కడనే ఇంటెన్షన్స్ మ్యాటర్ అయితే కదా. సో ఈ రకంగా భారతదేశంలో ప్రస్తుతం నీట్ విద్యార్థులు చేస్తున్నటువంటి ప్రొటెస్ట్ అనేది మరొక జలియన్ వాలాబాగ్ ఉద్యమాన్ని తలపిస్తుంది. అంత రక్తపాతాన్ని, అంత చీకటి రోజుని గుర్తు చేస్తుంది. అంతటి ఏమంటారు పీడకలగా జూలై 20వ తారీఖు 2026 అనేది భారతదేశ పోస్ట్ ఇండిపెండెన్స్ హిస్టరీలో అట్లా నమోదైంది. దీనికి ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది.